హనుమ 1000 కోట్లు, ఇలా ఇంకా చాలా మంది చాలా కోట్ల వానరులను తీసుకొస్తారు. రే బొక్కలో మొత్తం ఎంతమందిరా? 10,25,278 కోట్ల మంది. రే ఎర్రి కుక్కల్లారా, వానరులు ఇన్ని కోట్ల మందా? రే వీళ్ళకు ఫుడ్ ఎవడు పెడుతున్నాడ్రా? వీళ్ళందరూ కిష్కిందకి దగ్గరలో ఉన్న అరణ్యానికి వచ్చారా? రే వీళ్ళంతా ఒంటి కాళ్ళ మీద నిలబడినా నవగ్రహాలు సరిపోవురా? వీళ్ళంతా కలిసి భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఒక అడవిలో మీట్ అయ్యారా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఆ బుక్ కూడా ఓ 44 మంది తాగేసి రాశారు. రే మాడదాసు, బైబిల్ కాదురా తాగి రాస్తా, నీ సొల్లు రామాయణమే తాగి రాశారు. మన దేశంలో 10 కోట్ల చీమలు కూడా పట్టవురా? అధర్మ ప్రచారం చేస్తారు ఈ అక్కలు, రామాయణం నిండా ఉంటాయి బొక్కలు. అంతకు ముందే సుగ్రీవుడితో లక్ష్మణుడు, నువ్వు లేకపోయినా మా అన్న రావణుని అవలీలగా చంపుతాను అన్నాడు. అంతలోనే రాముడు, నీ సహాయం వలన మాత్రమే నేను రావణుణ్ణి చంపగలను అంటాడు. ఏంట్రా ఈ పొంతనలేని ఎలివేషన్లు కొటేషన్లును? సుగ్రీవా, సీతాన్వేషణ మా ఇద్దరి వలన అవ్వదు, అది నీ ద్వారానే చేయగలను అని రాముడు అంటాడు. ఇంకోసారి ఎవడైనా రాముణ్ణి వీరుడంటే పగిలిపోద్దురే. సుగ్రీవుడు వానరులందరినీ 4 గుంపులుగా విభజించి ఒక్కో గుంపుకి ఒక్కో నాయకుణ్ణి నియమించి నలుదిక్కులకి పంపాలని నిర్ణయిస్తాడు. యువరాజైన అంగదుడి నాయకత్వంలో హనుమంతుణ్ణి 10 కోట్ల మంది వానరుల్ని లంక ఉన్న దక్షిణ దిక్కుకు పంపాలని నిర్ణయిస్తారు. సీత హనుమంతునికే దొరుకుతుందని సుగ్రీవుడు రాముడు అనుకున్నారు. అందుకే రాముని ఉంగరం హనుమకు ఇచ్చి సీత దొరికితే దాన్ని చూపించు అంటాడు. అందర్నీ అన్ని దిక్కులకి పంపుతూ 30 రోజుల్లోగా మీ దిక్కుని మీరు వెతికి ఇక్కడికి రావాలి, లేదంటే మీకు మరణశిక్ష విధించబడుతుంది అని చెప్తాడు. సుగ్రీవుడు ఆంజనేయుణ్ణి పంపుతూ, నువ్వు బలశాలివి, భూమిపైన, అంతరిక్షంలో, ఆకాశంలో, స్వర్గంలో, నీటిలో ఎక్కడికైనా వెళ్ళగలవు. శక్తి, సామర్థ్యం, బుద్ధి, ఉపాయం, వేగంలో నీకు నువ్వే సాటంటాడు. ఈ మాటలు విన్న రాముడు హనుమతో, నేను నీ బలాన్ని ఆశ్రయిస్తున్నాను అంటాడు. కర్మ, ఈ ఎర్రికుక్కలందరూ రాముణ్ణి ఆశ్రయిస్తుంటే రాముడు ఒక మృగాన్ని ఆశ్రయిస్తున్నాడు. రామాయణం అంతా ఒక్కొక్కడిని పొగిడేయడమే, కాని వాళ్ళ దగ్గర మ్యాటర్ ఏం ఉండదు. ఇక్కడ కూడా అంతే.